సో, ఇదేం చేస్తుందంటే కస్టమర్ యొక్క కంప్లీట్ డేటా అనేది రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిద్దన్నమాట. ఓకే సార్. ఒక్క సెకండ్. హ్మ్. హ్మ్. ఇక్కడ కస్టమర్ డేటా ఉంటుంది మేడం. ఇక్కడ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారో ఉంటుంది. దీంతో పాటు విజిటర్ యాక్టివిటీ గాని చూడగలిగితే ఈళ్ళొక ఐపీ అడ్రెస్ కూడా వస్తుందన్నమాట. యెస్ సార్. సో, దీంతో పాటు మనం ఎన్ని సార్లు రిపీట్ అయ్యారో అనేది చెక్ చేసుకోగలిగితే ఈళ్ళు మోర్ దాన్ 5 టైమ్స్ అనేది రిపీట్ అయ్యారనుకోండి, వీళ్ళని ఓకే అవాయిడ్ సార్. చేయొచ్చమాట. సో, వీళ్ళు రియల్‌గా కస్టమర్ కాలేరు అనేది ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ప్లస్ వచ్చేవాడికి ఇక్కడ మనం అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిన కస్టమర్‌కి, నార్మల్ కస్టమర్‌కి డిఫరెన్స్ క్లియర్‌గా తెలిసిపోతుందన్నమాట. ఇక్కడ మీకు హోమ్ ఇక్కడ గూగుల్ నుంచి వచ్చారు కస్టమర్ ఇక్కడ. క్లియర్‌గా తెలుస్తుంది. ఇది యెస్ సార్. రిఫరల్ లింక్ నుంచి వచ్చారు. అదే విధంగా ఒక యాడ్స్ నుంచి వచ్చింది కూడా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది చూడండి. ఇది డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేశారు. యెస్ సార్. సో, ఇదే విధంగా మనం క్లియర్‌గా చూసుకోవచ్చమాట. ఎవరు ఏ పేజ్‌కొచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళ యొక్క ఐపీ అడ్రెస్ ఏంటి. సో, నాకెప్పుడైతే గనుక ఈ డేటాని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చమాట. ఓకే. ఇది అప్‌గ్రేడెడ్ ప్లాన్‌లో ఉంటుంది. మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత అక్కడ మనం ఈ పర్టిక్యులర్ పర్సన్‌ని ఎవరైతే గనక కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా లాగిన్ అవుతున్నారో, వాళ్ళు యెస్. నేచురల్‌గా వస్తే ఓకే. కానీ ఆళ్ళకి మనం అడ్వర్టైజ్‌మెంట్ మాత్రం చూపించం. ఓకే. ఓకే. ఇదే విధంగా ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇది క్లిక్‌సీస్ మాట. ఇదే ప్రాసెస్ మాన్యుయల్‌గా మనం చేస్తున్నాం ఇక్కడ. ఇది ఆటోమేటిక్‌గా చేసిద్ది. సో, ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా కస్టమర్‌ని బ్లాక్ చేసేస్తుందన్నమాట. అది మనం రూల్స్ ఇస్తామన్నమాట. ఈ పర్టిక్యులర్ రూల్స్ ఏవైతే ఇస్తామో ఓకే. ఆటోమేటిక్‌గా అది మన అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇదిగోండి ఇక్కడ ఈ ఐపీ అడ్రెస్ నుంచి బాట్ అనేది దానికి తెలిస్తే గనక అది బ్లాక్ చేసేస్తుంది. సో, అదే విధంగా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం చెప్పొచ్చు. ఈళ్ళు 4 టైమ్స్ కన్నా ఎక్కువ వచ్చారంటే ఈళ్ళని బ్లాక్ చేసామని చెప్తామాట. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ లోపల కన్వర్ట్ అవ్వలేదనుకోండి. అతను మళ్ళీ కన్వర్ట్ అవుతాడా? నో సార్. ఫస్ట్ టైమ్ ఓకే. కొనలేదు. సెకండ్ టైమ్ కొనలేదు. కానీ థర్డ్ టైమ్‌కెళ్ళేటప్పటికి మన వేస్టేజ్ ఆఫ్ మనీయే కదా మ్యామ్. అవును సార్. సో, అట్లాంటివి వచ్చేవాడికి ఏవైతే ఉన్నాయో ఇది ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసిద్దన్నమాట. వాళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్ చూపించదు. కానీ ఓకే. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువమాట. ప్రైజింగ్ అనేది ఎక్కువ వీటిల్లో. ఇది స్టార్టింగ్ ప్యాకే $100 ఇది. 100 ఓకే. $100 అంటే మీకు దగ్గర దగ్గరగా 8,000 ఎంతో 9,000 పడుతుందనుకుంటా. యెస్ సార్. ఇదొచ్చేవాడికి మాన్యుయల్ వర్క్ ఉంటుంది దీంట్లో. కానీ మీ కాస్ట్ తక్కువుంటుంది. ఓకే. ఓకే. ఇది యూరోస్‌లో ఉంది. బట్ స్టిల్ ఇది $1,700 పడుతుంది. మీరు కొంచెం ఇది 1,00,000 వ్యూస్ వస్తానంటే, లేదంటే గనక మీకు ఇంకా తక్కువ తీసుకోవచ్చు. మీకు 10,000 వ్యూసే వస్తాయనుకుంటే గనక 1000 రికార్డింగ్ అంటే గనక ఇంతే తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ చూజ్ చేసుకొని మళ్ళీ మోడిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, దీంట్లో ట్రాకింగ్ ఉంటుంది. రియల్ టైమ్ విజిటర్ డేటా ఉంటుంది. ఇవన్నీ మనకి మెయిల్ గూడా వస్తుందన్నమాట. రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటంటే అన్‌వాంటెడ్ కస్టమర్ మన యాడ్ కాపీకి రాకుండా హోల్డ్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. యెస్ సార్. సో, కస్టమర్‌ని మనం కొన్నిసార్లు ఆహ్,
మనం ఐడియల్ గా అందరూ పాజిటివ్ కస్టమర్స్ అనుకుంటాం. ఇట్లాంటి నెగిటివ్ వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అవును సార్. డైరెక్ట్ గా వచ్చి ఎంక్వైరీ చేస్తారు కానీ అసలు కన్వర్షన్ అనేది ఉండదు. ఉమ్, కానీ మనం కొంచెం ట్రై చేస్తాం. యా ఎస్ సార్. 2 times 3 times వరకు అలౌ చేస్తాం. కానీ థర్డ్ టైం తర్వాత వాళ్ళని అలౌ చేయనమాట. ఎస్. ఒక్క సెకండ్. ఎస్. దీంతో పాటుగా మైక్రోసాఫ్ట్ క్లారిటీ అంటమాట. ఎట్ ఎస్ ప్రెసెంట్ సార్. ఇది ఫ్రీ ఉంది. ఓకే. సో మైక్రోసాఫ్ట్ క్లారిటీతో మన కస్టమర్ యొక్క బిహేవియర్ ని చూడొచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ లో ఒక లైవ్ యూజర్ ఉన్నారు. 1 minute ఎస్ ago. సార్. కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క రికార్డింగ్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో కావాలంటే మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్దాము. మై ప్రాజెక్ట్స్. సో వచ్చిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎస్ సార్. ఓవరాల్ యావరేజ్ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. యాడ్ టు కార్ట్ ముగ్గురు యాడ్ చేశారు. ఓకే. చెక్అవుట్ వరకు 2 వెళ్ళారు. ఓకే. వాట్సాప్ మాట అవుట్ బౌండ్ క్లిక్ వచ్చాడికి వాట్సాప్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయడం. కాంటాక్టర్స్ మీద ఎవరో ఒకళ్ళు క్లిక్ చేశారు. ఇవన్నీ వచ్చేవాడికి ఏంటంటే ఇది రికార్డ్ చేసేద్దాం. రికార్డ్ చేయడం వల్ల మనం కస్టమర్ బిహేవియర్ అండర్స్టాండ్ చేసుకొని ఆ బిహేవియర్ లో వాళ్ళకి ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారో దాన్ని ఈజీగా వాళ్ళకి యాక్సెస్ అయ్యేలా చేస్తాం అన్నమాట. సపోజ్ ఒక వెబ్సైట్ లో సపోజ్ ఇక్కడ మాక్సిమం మంది ఈ సెర్చ్ బటన్ క్లిక్ చేస్తున్నారు అనుకోండి. ఎస్ సార్. దీన్ని ఇంకా సెంటర్ ఆఫ్ ద ఫోకస్ తీసుకొస్తాం అన్నమాట. సపోజ్ ఓకే. కస్టమైజ్ ప్రోడక్ట్ ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని ఫస్ట్ పొజిషన్ లోకి తీసుకెళ్తాం. ఓకే. అర్థమైంది కదా. యా ఎస్ సార్. అర్థమైంది. ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ లాంటిదే. ఎస్ సార్. ఏది ఎక్కువగా సేల్ అవుతుందో అవి వాటిని కొంచెం ఫస్ట్ క్వాంటిటీ ప్లేస్ లో కనిపించేటట్టుగా అందరికి విజిబుల్ అయ్యేటట్టుగా మనం ప్రయారిటీ పెడతాం ఇస్తాం. అన్నమాట. అవును మరి. ఆ, ఇప్పుడు దీంట్లో ఇండివిజువల్ ఇది లాస్ట్ 3 days ఉంది. ఎస్ సార్. మన అంత డ్యూరేషన్ కావాలంటే అంత డ్యూరేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇప్పుడు రికార్డింగ్స్ లోకి వెళ్తే కనుక May 22nd 1828 ఒకళ్ళు వచ్చారు. సో May 22nd అందరు కస్టమర్ డేటా ఇక్కడ ఉంది. ఇక్కడ ఎన్ని క్లిక్స్ చేశారు, ఎంత డ్యూరేషన్ వచ్చింది, ఏ పేజీలోకి వెళ్ళారు అన్నీ ఉన్నాయి చూడండి. యా ఎస్ సార్. ఇక్కడ ఏ బ్రౌజర్ నుంచి వచ్చారో, మొబైల్ మొబైల్. పీసీ, అన్ని రకాల డేటా ఉంటుంది. నెక్స్ట్ వచ్చాడికి ఏంటంటే హీట్ మ్యాప్ అంటమాట. ఓకే సార్. ఇక్కడ హీట్ మ్యాప్ లోకి వచ్చాడికి ఏంటంటే ఏ పర్టికులర్ ఆ పేజ్ లో ఎక్కడ ఎక్కువ క్లిక్ చేస్తున్నారు అనేది మనం క్లియర్ గా చూసుకోగలుగుతాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఎక్కువ మంది ఇక్కడ క్లిక్ చేస్తున్నారు.
ఇదిగోండి ఈ ప్రోడక్ట్ అంటే క్లిక్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ నార్మల్ పేజెస్ అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది క్లిక్ చేస్తున్నారా? ఎస్ సార్. ఓకే, ఒక సెకండ్ మ్యామ్, ఇంకొక వెబ్సైట్ దాని కనబడుతుందేమో చూస్తాను. యా ఓకే సార్. ఈ కామర్స్ లో ఏంటంటే ప్రోడక్ట్స్ ఉంటాయి, దానివల్ల ఎక్కువ టెక్స్ట్ జడ్జిమెంట్ చేయడానికి లేదు. ఓకే సార్. మ్మ్. నేను ఇంకో కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను మ్యామ్, మీకు ఇది కూడా అర్థం అవుద్ది. ఓకే సార్. ఇప్పుడు వెబ్సైట్ తీసుకోవాలి, ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఇండస్ట్రీ మెన్షన్ చేయాలి. యాడ్ ప్రాజెక్ట్. ఇక్కడ ట్రాకింగ్ కోడ్ ఉంటుంది అనమాట. ఎస్ సార్. ఫస్ట్ ఇక్కడ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అసలు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనకు ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. గూగుల్ ట్యాగ్ అసిస్ట్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు పేజ్ స్పీడ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, యాక్సెసిబిలిటీ అందుకు చెక్ చేయడానికి పేజ్ స్పీడ్ అందుకు. సార్ వినిపిస్తుందా? వినబడుతుంది మ్యామ్, చెప్పండి చెప్పండి. ఆ పేజ్ స్పీడ్ ఎక్స్టెన్షన్ మనం టూల్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ తీసుకుంటున్నట్టుగా ఏ మెయిల్ ఐడితో ఉంటామో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ కి మెయిల్ ఐడి ఉంది కదా, దీంట్లోనే మనం యాడ్ చేసుకోవాలా ఎక్స్టెన్షన్స్ అన్ని? ఆటోమేటిక్ గా ఇది బ్రౌజర్ యొక్క లాగిన్ లో ఉంటుంది మ్యామ్. ఇక్కడ నేను ఓకే. ఇది జీమెయిల్ లో నేను డిఫాల్ట్ గా లాగిన్ అయి ఉన్నాను. ఓకే. ఇక్కడ నేను ప్రొఫైల్ లాగిన్ లో ఉన్నా. నేనేం చేస్తానంటే ఒక్కొక్క మెయిల్ ఐడి వాడతాం ఒక్కొక్క ప్రాజెక్ట్ కి. ఓకే సార్. ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్. ఓకే సార్. దానివల్ల ఏంటంటే ఆ యొక్క బ్రౌజర్ వాడేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన అన్ని టూల్స్, అన్ని యాక్సెస్ ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే సార్. ఓకే. నేను ఈ బ్రౌజర్ ఓపెన్ చేశానంటే ఈ క్లయింట్ కి సంబంధించిన అన్ని ఉంటాయి నా దగ్గర. ఓకే సార్. ఇక్కడ చూడండి కోడ్ ఉందా? ఎస్ సార్, కోడ్ ఉంది. ఇక్కడ బీకే 5Z9K 9K. ఇక్కడ డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ మనకు క్లియర్ గా తెలిసిపోతుంది మన యొక్క ట్యాగ్ మేనేజర్ లేదని చెప్పి. మళ్ళీ ఇంకో జీటీ ఉంది ఇక్కడ, ఇది డెమో జీటీ. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది,
GTM 3M6 ఓకేనా. సో Yes, sir. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది వర్క్ అవుతుందో లేదో ఇంకోసారి చెక్ చేసుకోవడానికి ప్రివ్యూ ఉంది కదా మ్యామ్ ఇక్కడ. Yes, sir. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తామంటే వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. Okay. వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ కనెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, ఇక్కడ కనెక్టెడ్ అని వస్తుంది, డీబగ్గింగ్ అని వచ్చింది కదా ఇక్కడ. Yes, sir. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే కనుక ఇక్కడ డేటా వస్తుంది చూడండి, మనం ఓపెన్ చేసిన పేజ్ ఏదో అది వస్తుంది చూడండి ఇక్కడ. నేను ఇప్పుడు ఇంకో పేజ్లోకి వెళ్తాను, ఇక్కడ పేజ్ మారుతుంది చూసుకోండి. సో 3M6 కదా ఇది. Yes, sir. సో ఇక్కడ అనలిటిక్స్ ఉంది, ఇక్కడ వచ్చేటికి గూగుల్ ట్యాగ్ ఉంది, గూగుల్ కన్వర్షన్ ట్రాకింగ్ ఉంది, కన్వర్షన్ లింకర్ ఉంది, అనలిటిక్స్ ఉంది. ఈ మూడు ఫైర్ అయినాయి. Yes, sir. ఈ మూడు ఫైర్ అయినాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాము. మిగతా పేజెస్కి వెళ్ళినప్పుడు అది ట్రాక్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను, లేదంటే హోమ్ పేజ్కి వెళ్తున్నాను, మళ్ళీ ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బటన్ క్లిక్ చేశాను కదా, Yes, sir. ఇక్కడ క్లిక్ రావాలి. ఇక్కడ క్లిక్ వచ్చింది కదా, Yes, sir. ఈ క్లిక్ వేరియబుల్ ఉంటుందన్నమాట. ఆ వేరియబుల్ పేరేంటి, గెట్ ఫ్రీ స్ట్రాటజీ సెషన్. ఓకే, నేను వెనకాల చూపిస్తాను మీకు. గెట్ ఫ్రీ స్ట్రాటజీ Strategy. సెషన్, అర్థమైంది కదా మ్యామ్. సో Yes, sir. ఇది హోమ్ పేజ్కి రన్ అవుతుంది, మిగతా పేజీలకు రన్ అవ్వట్లేదని ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ నేను ఈ పేజ్లో ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. ఇదే Yes, sir. ఇదే వచ్చేటికి నేను ఇంకో పేజీలోకి వెళ్తే రాలేదు. ఇప్పుడు Yes, ఏం sir. చేస్తుందంటే గూగుల్ ఇక్కడ ప్రివ్యూలో ఉన్నప్పుడు, ఇది లీవ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చూడండి, మళ్ళీ Okay, చూపిస్తాను. ఇక్కడ Yeah. నేను ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, ఇక్కడ Mm. ట్యాగ్ మేనేజర్ ఉంది. ఇక్కడ నేను ప్రివ్యూ కొట్టంగానే మీకు ఒక ట్యాగ్ అసిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. Yes, sir. ఈ ట్యాగ్ అసిస్ట్ నుంచి మళ్ళీ రెండు పార్ట్స్ కింద ఊడిపోతాయన్నమాట. ఒకటి Okay. బ్యాక్ ఎండ్, ఇంకోటి ఫ్రంట్ ఎండ్. ఇది ఫ్రంట్ Okay. ఎండ్. Yes, ఇప్పుడు sir. గ్రీన్ వచ్చిందా మ్యామ్ ఇక్కడ, వచ్చింది. అంటే ట్యాగ్ కనెక్ట్ అయ్యింది అని అర్థం అన్నమాట. Okay. కనెక్ట్ అయింది, కానీ ఏంటంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ కదా, ఈ Yes, sir. ఫ్రంట్ ఎండ్ లో ఏ చేంజెస్ చేసినా అది బ్యాక్ ఎండ్ లో డిటెక్ట్ అవ్వాలి కదా. అవును సార్. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను SEO పేజ్ లోకి వెళ్ళాను, అవును. ఇక్కడ SEO పేజ్ వచ్చిందా, వచ్చింది. రాలేదు. లేదు సార్, రాలేదు. హోమ్ పేజ్ సార్. ఒకే పేజ్ ఉంది, ఇది ఒకే పేజ్ ఉంది ఇక్కడ. Yes, ఇక్కడ sir. ఇంకో పేజ్ రావాలి, అంటే ఇక్కడ కోడ్ వచ్చేటికి ఓన్లీ హోమ్ పేజ్ లో మాత్రమే ప్లేస్ అయింది, మిగతా పేజెస్ లో లేవనేది క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. అర్థమైంది కదా. Okay. Yes, sir. సో అర్థమైంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రాకింగ్ కోడ్ తీసుకుంటున్నాను, ఇది క్లారిటీది, మైక్రోసాఫ్ట్ క్లారిటీది. నేను గూగుల్ ట్యాగ్ మేనేజర్లోకి వెళ్తున్నాను, న్యూ ట్యాగ్ చేస్తున్నాను, న్యూ ట్యాగ్ యాడ్ చేస్తాను దీంట్లోకి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ క్లారిటీ వేసాను, ఇక్కడ HTML కోడ్ అని తీసుకుంటాను అనమాట. Yes, కస్టమ్ HTML కోడ్ అని తీసుకుని దీన్ని ఆల్ పేజెస్ లోకి పెడుతున్నాను. ఏ పేజ్ వచ్చినా సరే ట్రిగర్ అవ్వాలని చెప్పి ఇక్కడ సేవ్ కొడుతున్నాను, సబ్మిట్ కొడుతున్నాను, పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ లోకి వెళ్తే కనుక ఇక్కడ డేటా అడుగుతుంది అనమాట, ఇంకా ఎక్స్ట్రా స్టెప్స్ అడుగుతుంది. నేను ఇంకొకసారి దీన్ని రిఫ్రెష్ చేస్తాను. ఇది గూగుల్ అనలిటిక్స్ యాక్సెస్ అడుగుతుంది. దీన్ని మనం ఇది ఇన్స్టాల్ చేసాము ఆల్రెడీ, కావాలంటే గూగుల్ అనలిటిక్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మనం గూగుల్ అనలిటిక్స్ ఇదే లాగిన్ లో ఉంది కాబట్టి నేను యాక్సెస్ ఇస్తున్నాను.
సో ఒక్క సెకండ్ అనలిటిక్స్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఎస్. ఇది డెమో మాత్రం ఉంది, ఇంకో కొత్తది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్. ఇక్కడ కంట్రీ మార్చుకుంటున్నాను. ఇక్కడ డాలర్స్ నుంచి ఐఎన్ఆర్ తీసుకుంటాను. దీంతో సంబంధం లేదు వీళ్ళకి, కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ డేటా గ్యాదర్ చేసుకోవడం అడుగుతుంటారు. ఇది ఎస్. ఏ ఇండస్ట్రీ కింద ఈ డేటాకి వెళ్ళిపోయి అనేది అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట ఇవన్నీ. సో మనకి బెనిఫిట్ కాదు, వాళ్ళు కోసం మాట ఇది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ యాప్లోకి అయితే కనుక ఈ కోడ్ తీసుకోవాలి, iOS అయితే ఇది తీసుకోవాలి, వెబ్ కాబట్టి ఇది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే సార్. ఇక్కడ వెబ్సైట్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేయమని అడుగుతుంది. దీంట్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఇది ట్రాకింగ్ కోడ్తో ఇన్స్టాల్ చేయడం, ఈ మెషిన్ కోడ్తో ఇన్స్టాల్ చేయడం. నేను ఈ మెషిన్ కోడ్ తీసుకుంటున్నాను. లోకి వెళ్తున్నాను. ట్యాక్స్ లో ఆల్రెడీ అనలిటిక్స్ ఉంటే కనుక దాన్ని రీప్లేస్ చేసేస్తాను అనమాట ఎగ్జిస్టింగ్ కోడ్ ని. ఇది ఓకే సార్. Z6J అని ఉంది, ఇది EZL ఉంది. సో దీన్ని రీప్లేస్ చేస్తాను అనమాట కోడ్ ని. EZL ఓకే. దీన్ని ఇంకేమైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఇనిషియలైజ్ ఆల్ పేజెస్ ఇస్తున్నాను ఇక్కడ. సో మళ్ళీ కొత్త కోడ్ క్రియేట్ చేసినట్టు అన్నమాట ఇది. సో మళ్ళీ రీసబ్మిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇప్పుడు సబ్మిట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ డెమో కాకుండా లుక్ ఎలా తీసుకుంటాము. సో దీన్ని క్రాస్ చెక్ చేస్తే ఇప్పుడు కోడ్ వచ్చిందో లేదో కూడా తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ అనలిటిక్ డేటా రావాలి, ఇక్కడ వెబ్సైట్ రిఫ్రెష్ చేసాం కాబట్టి ఫస్ట్ డేటా రీడింగ్ మాత్రం కొంచెం స్లో ఉంటుంది ఓకే సార్. అది విజిబుల్ అవడానికి. వన్స్ అది విజిబుల్ అయిందంటే కనుక మళ్ళీ మనకు కామన్ అనమాట. ఎస్ సార్. ఒక్క సెకండ్ మ్యామ్.
ఈ టైంకి వచ్చేసేయాలి. సరే, ఎందుకంటే స్లోగా రీడ్ చేస్తానట్టుంది. యాక్చువల్గా ఇంకో ప్రాబ్లం ఉంది మ్యామ్. అట్ ప్రెసెంట్ అన్ని కోడింగ్లు ఏదైతే ఉన్నాయో ఇవి రియాక్ట్ ఓకే. ప్లాట్ఫామ్ మీద జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు లుక్ లైక్ సొల్యూషన్స్ కూడా ఇదిగోండి వచ్చింది. ఎస్. సో యూజర్ వచ్చింది కదా మ్యామ్. ఎస్ సార్. ఇది వచ్చాడు హోమ్ పేజ్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ బెంగళూరు అని ఉంది కదా. నేను ఇప్పుడు పేజ్ మారుస్తాను చూడండి. ఎస్ఈఓ ఎస్ సార్. ఐదర్ పర్సన్ విజిబుల్ లేకుండా ఉన్నట్టు అయిపోతుంది, లేదంటే నేను డ్రాప్ అయినట్టు కన్సిడర్ అవుద్ది అనమాట. ఓకే. ఇప్పుడు ఎస్సీ వచ్చింది చూడండి. ఎస్ సార్. ఎస్సీఓ 1 వచ్చింది. యా, ఓకే. ఇదిగోండి అట్ ప్రెసెంట్ డేటా ఇక్కడ కూడా ట్రాక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదిగోండి. ఎస్ సార్. సో అట్ ప్రెసెంట్ లైవ్ లో ఉన్న పీపుల్ జీటీఎం ద్వారా మనం ట్రై చేసింది ఇదంతా వస్తుంది అన్నమాట ఇక్కడ. సో ఈ వెబ్సైట్ లో ఏ పార్ట్ ఆఫ్ సెక్షన్ కస్టమర్స్ ఎక్కువ క్లిక్ చేస్తున్నారో చూస్ చేసుకొని, సపోజ్ ఇది క్లిక్ చేస్తున్నారు అనుకోండి, దీన్ని ఈ సెక్షన్ ని నేను ఫ్రంట్ కి మూవ్ చేస్తాను. ఓకే. ఎస్ సార్, గాట్ ఇట్. ఈ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిహేవియర్ వల్ల వాళ్ళు యాడ్ టు కార్ట్ చేసి ఎందుకు పర్చేస్ చేయట్లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. ఎస్ సార్. కస్టమర్స్ వెబ్సైట్కి వస్తున్నారు కానీ కొనట్లేదు, ఎందుకనే రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ప్రాబ్లమాటిక్ మాట. కానీ ఈ బిహేవియర్ అనాలిసిస్ తో ఈజీగా కొనుక్కోవచ్చు అది. ఎస్ సార్. ఎందుకంటే దీనివల్ల ఏ పేజ్ వరకు వచ్చి వాళ్ళు ఆగిపోతున్నారో దాన్ని బట్టి రెక్టిఫై చేసుకుని వాళ్ళకి మనము యాడ్ అనేది తర్వాత చేంజ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అవును మేడం. ఇట్లాంటి కొన్ని మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. ఓకే సార్. దాంట్లో ఒక బాగా ఎక్కువగా యూజ్ చేసే టూల్ వచ్చాడు మాస్ఫ్లో. ఓకే. ఓకే, ఇది ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి మ్యామ్. వీళ్ళ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళ సొల్యూషన్స్కి వెళ్ళినా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళినా సరే మీకు డిఫరెంట్ బిహేవియర్ అంతా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా రియాక్ట్ దానిపైన ఏమైనా రన్ చేస్తున్నట్టు. రియాక్ట్ కూడా వర్క్ అవుతుందని చెప్పే ఇది మాట వాళ్ళు. ఓకే సార్. సో ఎందుకంటే రియాక్ట్ ఈ మధ్యన ఎక్కువగా స్టార్ట్ అయింది. ఇంతకు ముందర వీళ్ళు వర్డ్ ప్రెస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. సో ఇది రిలయబుల్ సోర్స్ మాట. ఓకే సార్. సో బిహేవియర్, హీట్ మ్యాప్, ఐపీ అడ్రస్ ఇవన్నీ ట్రాక్ చేసుకోవడం వల్ల ప్రోడక్ట్ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. దీన్నే కన్వర్షన్ రేట్ ఆప్టిమైజేషన్ అంటారు అనమాట. సో కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా సోషల్ ప్రూఫింగ్ అంటాం అన్నమాట. ఓకే. సోషల్ ప్రూఫింగ్ అంటే
ఎప్పుడైతే కస్టమర్ మన వెబ్సైట్కి వస్తారో ఎస్ వాళ్ళకి సార్. ఒక చిన్న పాపప్ వస్తుందన్నమాట. ఓకే. జస్ట్ నౌ దిస్ పర్సన్ హ్యాస్ పర్చేస్డ్ అని చెప్పి హ్మ్. ఒక చిన్న ఇక్కడ ఈ పార్ట్లో ఒక పాపప్ వస్తుంది. ఎస్ మిస్టర్ సార్. కుమార్ ఫ్రమ్ వైజాగ్ హ్యాస్ పర్చేస్డ్ అని చెప్పి ఓకే. మనకేమనిపిస్తుంది అంటే మనం వైజాగ్ లో ఉన్నాం, వీళ్ళు కొన్నారంటే కనుక అయితే కనుక ఇది మంచి కంపెనీ అనుకుంటాం అన్నమాట. ఓకే. సో అదొక సైకాలజీ అన్నమాట. సో ఎస్. దీన్ని కూడా ఎట్ ప్రజెంట్ బాగా గట్టిగా వాడుతున్నారు అనమాట సోషల్ ప్రూఫింగ్ వచ్చేటికి. సో ఎస్ సార్. ఇమేజెస్ చూపిస్తాను మీకు, క్లియర్ గా అర్థమవుతుంది. దీని శాంపుల్ కొన్ని టూల్స్ కూడా ఇస్తాను నేను మీకు. అట్ ఓకే ప్రజెంట్ సార్. ఏది పాపులర్ గా ఉంది అనేది మేము ఇదివరకు యూజ్ చేసేవాళ్ళం, కానీ అట్ ప్రజెంట్ కొంచెం తగ్గిందన్నమాట. ఓకే. దాని తర్వాత వచ్చాడికి ఇంకో టూల్ ఉంది మ్యామ్. ఆప్టిన్ మాన్స్టర్ అని చెప్పి చాలా ఓకే. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా మ్యామ్, ఎస్ నేను సార్. క్లోజ్ బటన్ కి వెళ్తుంటే కనుక వెళ్తున్నాను అనుకోండి, అది క్లోజ్ బటన్ కి వెళ్తున్నాను అనుకుంటే కనుక ఒక పాపప్ ఇస్తుంది. ఓకే. చూడండి, పాపప్ వచ్చిందా? ఎస్ సార్. దీన్ని ఎగ్జిట్ ఇంటెంట్ అంటాం అన్నమాట. హ్మ్. సో కస్టమర్ బయటికి వెళ్ళిపోతున్నారని అది తెలుసుకొని లాస్ట్ గా ఇంకొక అటెంప్ట్ చేసేద్ది అన్నమాట. ఇదిగోండి, ఇదే సోషల్ ప్రూఫింగ్ అంటే. ఓకే. ఎస్ సార్. ఓకే, వీళ్ళు పర్చేస్ చేశారని చెప్పడం వల్ల నాకు పర్చేస్ చేయడంలో ధైర్యం ఉంటుందన్నమాట. యా. ఎస్ సార్. ఈ టూల్ క్లియర్ గా చూడండి మ్యామ్, నేను ఇంకో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు మీకు. ఇది ఎస్. మౌస్ ఫ్లో.